హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ రావడం జరిగింది. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. వెదర్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ విభాగం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ యొక్క వర్షాలు రానున్నటువంటి మరో 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క కోనసీమ జిల్లా ముఖ్యంగా చూసుకుంటే ఉరుములు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని, ఇక మనకు తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ని పలు ప్రాంతాలకు విడుదల చేసింది. ముఖ్యంగా చూస్తే మనకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, నగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ ఈ జిల్లాలలో వర్షాలు పడతాయని, వచ్చే 3 రోజుల పాటు వర్షాలు ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ పలు చోట్ల జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఉరుములు మెరుపులు కురిసే అవకాశం ఉన్నందున పిడుగులు పడతాయి కాబట్టి ఎవరైతే ఈ యొక్క పశువుల కాపరులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేటువంటి రైతులు ఉంటారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఫ్రెండ్స్, ఇదండి ఇవాటి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.